నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కదా రియల్మీ 9 ప్రో ఫోన్ స్పెక్స్ రివ్యూ అన్నమాట. అండ్ ఈ వీడియోలో చూపించే లింక్స్ ఏమో డిస్క్రిప్షన్ ఉంటాయి. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో ఫస్ట్ హైలైట్ చూద్దాం. సో హైలైట్ తీసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ వస్తుంది. 64 మెగాపిక్సెల్ నైట్ స్కేప్ కెమెరా కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఐ థింక్ ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 120 హెర్ట్జ్ అల్ట్రా స్మూత్ డిస్ప్లే వస్తుంది. 5000 mAh బ్యాటరీ, లైట్ షిఫ్ట్ డిజైన్, 33 వాట్స్ డాట్ చార్జర్ వస్తుంది. సో ఇవి కొన్ని యొక్క హైలైట్స్. ఫోన్ ఎప్పుడు పర్చేస్ చేసుకోవచ్చు అంటే 23rd ఫిబ్రవరి నుంచి అయితే సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయిపోయింది. బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 18,000 రూపీస్ ఉంది. నేను అఫీషియల్ ఏమంటారు రియల్మీ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తాను. సో ఇది రియల్మీలో అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో రియల్మీ 9 ప్రో 5G వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 18,000 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ కూడా అంతే ఉంది. ఫ్లిప్కార్ట్ కూడా జస్ట్ ఏంటంటే 50 రూపీస్ తగ్గించారు అనమాట. ఇక్కడ మీకు 2 వేరియంట్స్ వస్తున్నాయి. 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఆఫీస్ వచ్చింది 18,000కి. అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 21,000 రూపీస్కి వస్తుంది. అండ్ సేమ్ కలర్స్ అయితే సేమ్ అయినా గైస్. రియల్మీ 9 ప్రో ప్లస్ ఉంది కదా, సేమ్ అదే కలర్స్, మిడ్ నైట్ బ్లాక్, సన్ రైజ్ బ్లూ అండ్ అరోరా గ్రీన్ అనమాట. మీకు ఇక్కడ 1 సెకండ్ మళ్ళీ ఒకసారి చూపించేస్తాను. సో ఇది అరోరా గ్రీన్, తర్వాత ఇది సన్ రైజ్ బ్లూ, తర్వాత ఇది మిడ్ నైట్ బ్లాక్ అనమాట. సో కలర్స్ సేమ్ అనే కలర్స్ కూడా అయితే చేంజ్ ఏం లేదు గైస్. ఏంటంటే మీకు 250GB వేరియంట్ వస్తలేదన్నమాట. అండ్ ఓన్లీ 2 వేరియంట్స్ వస్తున్నాయి. నా ఒపీనియన్లో ఒకవేళ రియల్మీ ఒకవేళ ఆ, మీరు 8GB వేరియంట్ తీసుకోవడం కంటే కూడా డైరెక్ట్ రియల్మీ ప్రో ప్లస్ 5G వేరియంట్ తీసుకొని, లేదంటే ఇట్లా 6GB 128GB స్టోరేజ్ వేరియంట్ బేస్ వేరియంట్ సరిపోతుంది, మంచిగా ఉంది. సో స్పెక్స్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు గైస్. అండ్ కొన్ని హైలైట్స్ అయితే పెట్టారు. స్ట్రీట్ ఫోటోగ్రఫీ 2.0 అనేసి అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్ టు 13GB అనమాట. 8GB ర్యామ్ వేరియంట్ ప్లస్ 5GB డైనమిక్ ర్యామ్ వస్తుంది. అదొక బెనిఫిట్ ఉంది హయ్యర్ వేరియంట్ తీసుకుంటే. అండ్ 6GB వేరియంట్కి వస్తుందా లేదైతే నాకు తెలియదు గైస్, ముందు చెప్తాం. అండ్ ఫస్ట్ ప్రాసెసర్ వస్తుంది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ వస్తుంది. ఆక్టో కోర్ 2.2 GHz మీద 6 nanometer ఆర్కిటెక్చర్ మీద తయారు చేశారు. సో 6 nanometer గురించి ఇంతకుముందు చెప్తున్నా. ఏంటంటే చిన్న నోడ్స్ నానోడ్స్ టెక్నాలజీతో తయారు చేస్తారు కాబట్టి స్టోరేజ్, ర్యామ్, ప్రాసెసర్కి, మదర్బోర్డ్కి నాకు కనెక్షన్ అవుతుందో చాలా స్పీడ్గా అయిపోతుంది. దానివల్ల హీట్ కూడా జనరేట్ కాదు. చాలా మటుకు కూల్గానే ఉండడానికి ట్రై చేస్తాను. జీపీ చూసుకుంటే అడ్రినో 619 జీపీ వస్తుంది అన్నమాట. బేసిక్ గేమ్స్ ఆడుకోవచ్చు. బీజిఎంఐ, పబ్జీ, న్యూ స్టేట్స్ అయినా సరే స్మూత్గా ఆడచ్చు. మీడియం సెట్టింగ్స్లో కూడా అయినా సరే హై హై కొంచెం చేసుకొని ఆడచ్చు. ఫుల్ హెచ్డి ప్రో హెచ్డి అవి హెచ్డిఆర్ ప్లస్ అవిటికి అయితే డౌటే, కానీ హెచ్డి రెజల్యూషన్ అయితే ఈజీగా స్మూత్గా ప్లే అయిపోతుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 6GB ర్యామ్ వేరియంట్ వస్తుంది, 8GB ర్యామ్ వేరియంట్ వస్తుంది. స్టోరేజ్ మాత్రం సింగిల్ వేరియంట్ వస్తుంది, 128GB స్టోరేజ్ వేరియంట్. ర్యామ్ వచ్చేసరికి అయితే DDR4 వస్తుంది. స్టోరేజ్ UFS 2.2 వస్తుంది అన్నమాట. 120Hz అల్ట్రా స్మూత్ వస్తుంది, 0.6 అనమాట. ఫుల్ హెచ్డి రెజల్యూషన్ వస్తుంది. 240Hz టచ్ శాంప్లింగ్ ఉంది గాయస్. సో 120Hz అండ్ టచ్ శాంప్లింగ్ గేమింగ్ కానీ మీకు పెద్దగా డిఫరెన్స్ కనిపిస్తుంది. వేరే కాడ స్లైట్ ఇంప్రూవ్మెంట్ తప్పించి పెద్ద ఫరకేం పడదు. అండ్ 33 వాట్స్ డాట్ చార్జర్ వస్తుంది, 5000 mAh బ్యాటరీ. అండ్ ఇక్కడ చూసుకుంటే యాక్చువల్ కెపాసిటీ చూసుకుంటే 5000 అంటే 5000 కాదు, 4880 mAh బ్యాటరీ అని అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. యాక్చువల్ బ్యాటరీ సైజ్ అనమాట. అండ్ గైస్ ఇంకో విషయం ఏంటంటే 33 వాట్స్ కాబట్టి 1 అవర్ 15 మినిట్స్ కానీ లేకపోతే 1 అవర్ 10 మినిట్స్ కానీ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఛార్జింగ్ టైమ్స్. కెమెరాకి వచ్చేసరికి అయితే 64 మెగాపిక్సెల్ నైట్ స్కేప్ కెమెరా వస్తుంది, 100° సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. అండ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి అయితే 79 డిగ్రీస్ వస్తుంది, 1.79 అపర్చర్తో పాటు వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, 119° ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 2.2 అపర్చర్తో పాటు వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ వస్తుంది, 88.8° ఫీల్డ్ ఆఫ్ వ్యూ వస్తుంది, 2.4 అపర్చర్తో పాటు వస్తుంది. నెక్స్ట్ వీడియో రికార్డింగ్ చూసుకుంటే స్లోమో వీడియోస్, ఫిల్టర్, డ్యూయల్ వ్యూ అండ్ ఫిల్మ్, టైమ్ ల్యాప్స్ అండ్ 720p 30fps రికార్డింగ్ వస్తుంది, 1080p 30fps 720p 60fps వీడియో రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. మోడ్స్, నైట్ మోడ్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. తర్వాత సెల్ఫీ కెమెరాకి వచ్చి 16 మెగాపిక్సెల్ ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా వస్తుంది,
0.05 అపర్చర్తో పాటు 79.3 ఫిల్ ఆఫ్ తో పాటు వస్తుంది అన్నమాట. అండ్ డిఫాల్ట్ వీడియో రికార్డింగ్ చూసుకో 1080p 30fps వస్తుంది, 720p 30fps రికార్డింగ్స్ వస్తుంది. చాలా కొన్ని పోర్ట్రేట్ మోడ్స్ ఉన్నాయి, పానోరమా వ్యూ కూడా వస్తుంది. తర్వాత 5G చూసుకో డ్యూయల్ బ్యాండ్ 5G వస్తుంది. అండ్ గైస్ ఇక్కడ బ్యాండ్ విడ్త్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి. ప్రెసెంట్ చూసుకుంటే 13 5G బ్యాండ్స్ ఇస్తుంటారు. సో ఫ్యూచర్ ప్రూఫ్ అయితే ఉంటారు, ఒక బ్యాండ్ కాకపోయినా ఇంకో బ్యాండ్ నుంచి అయినా సరే కనెక్షన్స్ అడాప్ట్ అయిపోతాయి. తర్వాత వైర్లెస్ గురించి చూసుకుంటే 2.4 GHz 5 GHz వస్తుంది. వైఫై 5 వస్తుంది, అంటే అదే వర్జన్ 5.1 ఉందండి. సో నావిగేషన్ GPS 8 GPS బైడెస్ క్లోనాస్ వస్తుంది. 195 grams 4 ఫీట్ ఉంది. అండ్ సెన్సార్ చూసుకుంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, మ్యాగ్నెటిక్ డిటెక్షన్, లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, జైరోమీటర్, యాక్సలరేషన్ సెన్సార్ కూడా వస్తుంది. రియల్మీ UI 3.0 వస్తుంది అన్నమాట, ఆండ్రాయిడ్ 12ని బేస్ చేసుకొని. సో రియల్మీ UI వస్తుంది కాబట్టి కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కానీ యాడ్స్ రావచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే అన్ఇన్స్టాల్ అయినా చేసుకోవచ్చు. సో అదొకసారి కన్సిడరేషన్ గైస్. అండ్ నెక్స్ట్ గైస్ ఫైనల్గా చూసుకుంటే ఫోన్ పర్చేస్ మీకు ఏమొస్తుంది, రియల్మీ 9 Pro ఫోన్ వస్తుంది. అండ్ టైప్ సి కేబుల్, రివర్స్ చార్జర్, ప్రొడక్షన్ కేస్, సిమ్ ఇంజెక్టర్ 2, ప్రొడక్షన్ ఫిల్మ్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఓవరాల్గా గైస్ ఫోన్ బాగుంది, ప్రైస్ ఏ. అండ్ బేస్ వేరియంట్లో మీకు అడిషనల్ వర్చువల్ ర్యామ్ వస్తుంది చెప్తున్నారు. 6GB ర్యామ్ వేరియంట్కి వర్చువల్ ర్యామ్ అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేరు, కానీ ఇక్కడ చూస్తే ఐ థింక్ ఇక్కడ అప్ టు 13GB 8GB ప్లస్ 5GB డైనమిక్ ర్యామ్ అనేసి ఇక్కడ సపరేట్గా మెన్షన్ చేసిరు అనమాట. సో అదొకసారి కన్సిడర్ చేసుకోండి. అండ్ నా సర్కిల్లో ఒకసారి చెక్ చేస్తాను 6GB ర్యామ్ వేరియంట్కి వర్చువల్ ర్యామ్ ఉందా లేదా అనేసి అయితే పిన్ కామెంట్ చేస్తాం నాకు అప్డేట్ రాగానే. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్. వీడియోకి సంబంధించిన డౌట్స్ లేకపోతే ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. వితిన్ 1 డేలా రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత గైస్, నెక్స్ట్ వీడియో వస్తుందాం. అప్పటిదాకా అంతా కూడా సేఫ్.